ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఏ దేవుడికి ఏ జపమాలతో చేస్తే దాని ఫలితం ఉంటుంది? ఈ రోజున ఈ అంశం గురించి మాట్లాడబోతున్నాను. ప్రప్రథమంగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. వీడియోలు తీయడం కొంత ఆలస్యం అవుతుంది. నేను కొంత బిజీలో ఉండి కార్యక్రమాల్లో ఉండి వీడియో తీయడం ఆలస్యం అవుతుంది. అయినా కూడా మీ అందరి ఆదరణ ఇలాగే ఉండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. ఏ జపమాలతో ఏ దేవతకి చేస్తే మంచిది? ముందుగా రుద్రాక్షమాల గురించి తెలుసుకుందాం. రుద్రాక్షమాల అందరికీ తెలిసిందే, పరమశివుడికి చాలా ప్రీతి. మరి ఈ రుద్రాక్షమాలతో శివుడికి భైరవుడికి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి జపము చేస్తే శ్రేష్టము. దానివల్ల భయాలు తొలగి ధైర్యం పెరుగుతుంది, మనస్సు స్థైర్యంగా ఉంటుంది, స్థిరమైన బుద్ధి ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ తొలగించి దృష్టి దోషాలన్నీ కూడా తొలగుతాయి. కావున శివుడికి కానీ శివుని యొక్క కుటుంబానికి కానీ జపము చేసేటప్పుడు రుద్రాక్షమాల చాలా శ్రేష్టం. అదేవిధంగా తులసిమాల, రుద్రాక్షతో పాటు మనకు ఆధ్యాత్మికంగా తులసి కూడా ఎంతో పవిత్రమైనది. కావున ఈ తులసిమాలతో మహావిష్ణువుకి, శ్రీకృష్ణుడికి, రాముడికి, విష్ణు అవతారాలు ఎవరైనా సరే విష్ణుమూర్తికి జపం చేసేటప్పుడు తులసిమాలతో జపం చేయాలి. అందులో ఓం నమో నారాయణాయ అనే మంత్రముతో జపం చేసి తద్వారా ఉత్తమ ఫలితాన్ని, అదేవిధంగా భక్తి, శాంతి, సౌఖ్యత పెరుగుతాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా పాపక్షయం కూడా కలుగుతుంది అని శాస్త్రవచనం. మరి మూడవది స్ఫటికమాల. ఈ స్ఫటికమాలతో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, లలితాదేవి ఈ ముగ్గురు త్రిశక్తి స్వరూపిణులకి ఈ స్ఫటికమాలతో జపము చేస్తే కనుక ఏకాగ్రత, జ్ఞానము పెరుగుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఐశ్వర్యము, విద్యా అభివృద్ధి కలుగుతాయి. స్ఫటిక బుద్ధికి సంబంధించింది, అదేవిధంగా మనస్సుకి సంబంధించింది, అదేవిధంగా వైరాగ్యానికి సంబంధించింది. కావున అమ్మవారికి కనుక సరస్వతీదేవికి జపం చేస్తే ఈ స్ఫటికమాలతో చాలా ఉత్తమమైన ఫలితము. తర్వాత నాలుగవది చందనంతో చేసిన మాల, చందనమాల అంటారు. ఇది బయట కొంత కాస్ట్లీగా ఉంటుంది, రేటు ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ఎవరికైతే అవకాశం ఉంటుందో ఈ చందనం మాలతో కనుక విష్ణువుకి, కృష్ణుడికి, వెంకటేశ్వర స్వామికి, అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి, అలాగే రాఘవేంద్ర స్వామి వారికి ఈ చందనమాలతో జపము చేస్తే కనుక ఉత్తమమైన ఫలితాన్ని పొంది వారిలో కోపము తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా భక్తి, వినయము, దైవానుభూతి పెరుగుతాయి, ధ్యానం సులభంగా అవుతుంది. తర్వాత కమల గింజలతో చేసిన మాల. ఇది చాలా విశేషమైనది, బయట కూడా అత్యంత సులభంగా మనకు లభిస్తుంది. ఈ కమల పువ్వు మాల నల్లగా ఉంటుంది. ఈ కమల పువ్వుతో కనుక ఈ మాలతో చేస్తే, కమల గింజలతో మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతి. కావున శ్రీ సూక్తము, మహాలక్ష్మి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే ఈ కమల పువ్వులతో మాల గింజలతో జపం చేస్తారో వారికి ధనాభివృద్ధి, ఐశ్వర్యము, ఆర్థిక స్థిరత్వం పెరిగి వారికి అదృష్టము అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆరవది వైజయంతి మాల అని అంటారు. ఈ వైజయంతి మాల కూడా బయట కొన్ని డూప్లికేట్లు దొరుకుతాయి. అలా కాకుండా సర్టిఫికేట్ ఉన్న వాటిలో ఈ వైజయంతి మాల తీసుకోండి. అదేవిధంగా ఈ వైజయంతి మాలతో శ్రీకృష్ణుడికి, విష్ణువుకి, అలాగే వినాయకుడికి కనుక ఈ వైజయంతి మాలతో జపం చేస్తే వారికి విజయాలు సాధించి వారు అన్ని విషయాల్లో కూడా సహకరిస్తారు. అలాగే ప్రేమ, అనురాగము, ఆటంకాలు తొలగడము, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. అదేవిధంగా భక్తితో అనుబంధం పెరిగి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తారు. తదుపరి 7వది రక్తచందన మాల. ఈ రక్తచందనం అనేది సహజంగా మనం వాడుక భాషలో చెప్తాము ఎర్ర చందనము. ఇది
శేషాచల అడవుల్లో కానీ లేదా విశేషమైన శ్రీశైలం నల్లమల అడవుల్లో కానీ పెరుగుతూ ఉంటాయి. ఈ రక్త చందనం అనగా ఎర్ర చందనంతో చేసిన మాలని గణపతికి, సుబ్రహ్మణ్య స్వామి, అలా ఎవరైతే ఉపాసన చేసే దేవతలు ఉంటారో దేవీ ఉపాసకులు కానీ లేదా వినాయక సుబ్రహ్మణ్యుడికి లేదా పంచాయతన ఉపాసన చేసే వాళ్ళకి ఈ రక్త చందనంతో చేసిన మాల జపము చేస్తే వారి ఇష్టదేవాన్ని తలుచుకుంటూ వారికి కార్యసిద్ధి కలుగుతుంది, ధైర్యము అలాగే ఆత్మబలం పెరుగుతాయి. అదేవిధంగా అడ్డంకులు తొలగి వారిలో చైతన్యము, శక్తి పెరుగుతుంది. ఆ తదుపరి 8వది బోధి గింజల మాల. ఇది సహజంగా ఎవరైతే బౌద్ధ మతాన్ని ఆచరిస్తారో వారు ఈ బోధి గింజల మాలతో చేస్తారు. ఈ బోధి గింజల మాలతో ధ్యానము, జ్ఞాన సాధన, యోగా సాధన, అదేవిధంగా వీరు ఈ మాలతో జపం చేసే వల్ల ఫలితము ఏమిటంటే అంతర్ముఖంగా ఏవైతే మనకు నిరాశ చెంది తద్దోషాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా తొలగుతాయి. అదేవిధంగా మనస్సుకి ప్రశాంతత, ఆధ్యాత్మిక జ్ఞానము, ధ్యానంలో లోతైన పరిజ్ఞానం కూడా వస్తుంది. కావున ఇది ఎక్కువ యోగా సాధన చేసేవాళ్ళు, బౌద్ధస్థులు వాళ్ళు ఈ మాలతో జపం చేస్తారు. మరి ఈ మాలను జపము ఏ విధంగా చేయాలి? సహజంగా ఇస్కాన్ వాళ్ళని చూసినా బయట వాళ్ళని చూసినా ఎప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. మీరు గమనిస్తే కనుక ఒక చిన్న బ్యాగ్లో జపిస్తూ ఉంటారు. మరి ఈ మాల ఏ విధంగా పట్టుకోవాలి? సహజంగా మాలని ఎప్పుడు కూడా జపము చేసే మాలని కానీ ధరించే మాలని కూడా ఎప్పుడు పవిత్రంగా ఉంచాలి. ఎక్కడైతే మనం బాత్రూమ్కి వెళ్తున్నా, మైలు ప్రాంతానికి వెళ్తున్నా, మైలు ఉన్నా అలాంటప్పుడు ఆ మాలని తీసేయాలి. అలాగే నాన్ వెజ్ తింటున్న వారు కూడా ఆ మాలని తీసేయాలి. ఆ తదుపరి నేలపై పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జపము చేసే మాల నేలపై పెట్టకండి. ఏదన్నా ఒక చక్కని వస్త్రంలో చుట్టి పెట్టండి లేదా దేవుడి దగ్గర పెట్టండి. ఆ తర్వాత మాలని ఇతరులకి ఇవ్వకపోవడమే మంచిది. ఎప్పుడైనా మీరు జపం చేసేటప్పుడు వేరే వాళ్ళు అడుగుతారు, అయ్యా మాకు కూడా ఒకసారి మాల ఇస్తే జపం చేస్తాము అని. అలాంటి వాళ్ళకి మాల ఇవ్వకపోవడమే మంచిది. ఎవరికి వాళ్ళే చేయాలి. తదుపరి మాలని ఉపయోగించే పద్ధతి ఏమిటి? ఉదాహరణకి ఇప్పుడు నా మెడలో ఈ తులసి మాల ఉన్నది. ఈ తులసి మాలని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అందరూ కూడా ఈ ఉంగరం వేలు ఉంటుంది చూసారా, ఉంగరం వేలు, ఈ ఉంగరం వేలతో దీనిని మొదలు అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిని మొదలు. ఇట్లా ఈ మొదలు భాగాన్ని ఉంగరం వేలతో పట్టుకొని మధ్య వేలతో ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమః శివాయ, 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 ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని ఏదైతే మీరు జపం చేస్తున్నారో ఆ మాలతో ఇట్లా జపము ఆచరించాలి. ఈ విధంగా జపము చేస్తే కనుక దాని ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా జపము చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడడము, ఫోను మాట్లాడడము లేదా పనికిరాని సంభాషణ చేయడము ఇలాంటివన్నీ కూడా చేయరాదు. ఆ ఫలితం మనకి రావాలి అంటే శ్రద్ధతో, భక్తితో, నిష్ఠతో, ధ్యానములో ఆ జపాన్ని చేయాలి. తదుపరి ఈ విధంగా ఎవరైతే జపాన్ని ఆచరిస్తారో ఈ మాలతో ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ ఫలితం మనకు కలుగుతుంది. మరి ఇప్పటి నుంచి ఈ విషయం అందరూ కూడా తెలుసుకున్నారని 10 మందికి తెలియజేయండి. తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు సుమా. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను ఒక చక్కని అంశంతో. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆధ్యాత్మిక పరంగా కామెంట్లో తెలపండి, తప్పక రిప్లై ఇస్తాను. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.